ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే లగ్నం. లగ్నం అంటే ఏంటిది? లగ్నం అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. ఎగ్జాక్ట్ టైం గురించి మాట్లాడుకోవడమే లగ్నం. ఇప్పుడు టైం 10 గంటల 10 నిమిషాలు ఉదయం అవుతుంది అని అనుకుంటే దీన్ని జాతక చక్రంలో ఐడెంటిఫై చేయడమే లగ్నం. దీన్ని ఐడెంటిఫై చేయడానికి రవి యొక్క మోషన్ అంటే రవి తిరిగే విధానాన్ని బట్టి చెప్తారు సహజంగా. దానికన్నా ముఖ్యంగా అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుంది అని అంటే పూర్వకాలంలో ఏం చేసేవారు? వాచీలు అవేవి కనిపెట్టలేదు. ఏం చేస్తారు? అలా ఒకసారి పైకి చూసి సూర్యుడిని చూసుకుని ఒక పుల్ల ఏదో పెట్టుకుని ఇక్కడ ఈ పుల్ల యొక్క నీడ ఇలా పడింది కాబట్టి టైం ఎంత అయింది అని చెప్తారు. అంటే సూర్యుడి యొక్క మోషన్ అంటే సూర్యుడు ఉదయించేదని నడినెత్తి మీదకి వచ్చాడంటే 12 అయిందని, ఉదయించాడంటే 6 అయిందని, అస్తమించాడంటే సాయంత్రం 6 అయిందని చాలా సింపుల్గా చెప్పేస్తుంటారు. అలానే మనం జాతక చక్రంలో ఎగ్జాక్ట్లీ బయట జరుగుతున్న టైంని జాతక చక్రంలో ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేసినప్పుడే ఏ జాతకాన్నైనా మీరు చదవగలుగుతారు. సో దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడే ఇది ఆ వ్యక్తి జాతకం అనేది మీకు ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. సో లగ్నం అందుకని మనం తెలుసుకోవాలి. సో అసలు ఆ లగ్నానికి క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ నేను డ్రా చేసి చూపిస్తాను, మెల్లగా చెప్తాను. అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేయండి, స్లోగానే చెప్తా. సింపుల్గా ఒక శాంపిల్ హారోస్కోపు గీస్తున్నాను. 12 రాసులు. మళ్ళీ లగ్నం ఎలా ఏర్పడుతుందని అనుకున్నాం? సూర్యుడి యొక్క సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలాంటి విషయాలను బట్టి. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది సూర్యోదయం. అన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ రాస్తాను ఇక్కడ. సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది? ఉదయం 6 గంటలకు అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనకి లగ్నం ఏర్పడేది ఏరియా రవి వల్ల. రవి ఎక్కడ ఉంటాడు? రవి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. కానీ ప్రతిరోజు నెల రోజులు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తాడు. అది తెలుసు కదా. అంటే 360 డిగ్రీలని 365 రోజుల్లో కంప్లీట్ చేసేస్తాడు. ఇది రవి మోషన్. ప్రతి సంవత్సరం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి జనవరి 14కి మకర రాశిలో రవి 0 డిగ్రీస్కి ప్రవేశిస్తాడు. దీన్నే మకర సంక్రాంతి అంటున్నారు. ఈ ఎగ్జాంపుల్ వల్ల మకర సంక్రాంతి గుర్తుపెట్టుకోవడం వల్ల జనవరి 14కి రవి మకర రాశిలో ఉంటాడని, ఫిబ్రవరి 14కి కుంభరాశిలో, మార్చి 14కి మీన రాశిలో, ఏప్రిల్ 14కి మేషరాశిలో, ఇలా ఈజీగా మీరు 30 రోజులు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రవి ఎక్కడెక్కడ ఉంటాడో మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. వీటన్నిటికీ బేస్ రవే. ముఖ్యంగా రవిని ఐడెంటిఫై చేసేస్తాం ఈజీగా. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? 12 రాశులు ఉన్నాయి. అంటే 12 లగ్నాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు టైం ఎంత ఉంది? 24 గంటలు ఉంది. 24 గంటలు డివైడెడ్ బై 12 రాశులు ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 వస్తుంది. అంటే ప్రతి లగ్నం 2 గంటల వ్యవధి ఉంటుందని అర్థమైపోయింది. అంటే రవి ఉదయం 6 గంటలకి ఉదయించాడని అనుకుంటే మకర లగ్నంలో లగ్నం స్టార్ట్ అవుతుంది. అంటే 0 డిగ్రీస్కి లగ్నం స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కుంభరాశికి వెళ్ళే వరకు ఏమవుతుంది? 8 అవుతుంది టైం. 8 నుంచి 10 లగ్నం ఇక్కడ ఉంటుంది. అంటే సూర్యరశ్మి ఈ పాయింట్లో పడుతుంది అనుకోండి ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ 10 నుంచి 12 మీన లగ్నం అవుతుంది. అంటే సూర్యుడు అలా 45 డిగ్రీస్ యాంగిల్ నుంచి మూవ్ అవుతున్నాడు అనమాట. పర్ఫెక్ట్గా ఇప్పుడు 90 డిగ్రీస్ యాంగిల్కి వచ్చేస్తాడు. ఎప్పటికి? మధ్యాహ్నానికి. అంటే ఉదయం ఇది, మధ్యాహ్నం ఇది, అర్ధరాత్రి ఇది, సాయంత్రం ఇది, రాత్రి ఇది. ఇలా 2 గంటలకి లగ్నం వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా లగ్నాన్ని ఐడెంటిఫై చేస్తాం. అంటే టైంని బట్టి ఎన్ని గంటలకి టైం ఎలా వెళ్తుంది అనేది. 30 డిగ్రీల్లో అంటే దానికి కూడా చిన్న క్యాలిక్యులేషన్ ఉంది. ఆ క్యాలిక్యులేషన్ కూడా మీకు చెప్తాను. 2 గంటలు అంటే ఎంత? 120 నిమిషాలు. 120 నిమిషాలని మనం 30 డిగ్రీలలో మార్చుకోవాలి. అంటే 30 డిగ్రీలని క్రాస్ చేయడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 120 నిమిషాలు పడుతుంది. అంటే 1 డిగ్రీ క్రాస్ చేయడానికి అంటే లగ్నం 1 డిగ్రీ నుంచి 30 డిగ్రీలు వెళ్తుంది కాబట్టి ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు పడుతుంది.
4×30 120 నిమిషాలు వచ్చేసింది. సో ఇలా లగ్నాన్ని ఈజీగా ఎన్ని డిగ్రీల్లో ఉందో కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. 8 నుంచి 10 మకర లగ్నం అని జనవరి 14వ తారీఖు, మళ్ళీ జనవరి 14వ తారీఖు 8 నుంచి 10 కుంభలగ్నం అని, 6 నుంచి 8 ఏమో మకర లగ్నం, 8 నుంచి 10 కుంభలగ్నం, 10 నుంచి 12 మీన లగ్నం, 12 నుంచి 2 మేష లగ్నం. ఇలా లగ్నాలను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లగ్నాలను ఐడెంటిఫై చేస్తే ఏదైనా ఒక జాతకంలో లైఫ్లో ఉండే భావాల గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇది బేసిక్గా లగ్నం గురించి. నెక్స్ట్ వీడియోలో భావాలంటే ఏంటిది వాటి గురించి డీటెయిల్గా నేను చెప్తాను.